ఇప్పుడు నేను చెప్పబోయే అల్లం చట్నీ పెసరట్టుతో సూపర్ కాంబినేషన్ అండి. ఈ అల్లం చట్నీ ఎప్పటి నుంచో మా ఇంట్లో చేస్తున్నాము. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలోని 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక అర స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు మినపప్పుని తీసుకొని, నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. బాగా దోరగా వేయించాలి. రంగు మారిన తర్వాత కారానికి సరిపడా 15 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మిరపకాయలు ఇవన్నీ కూడా ఒక గిన్నెలో ఇలాగ జాలి పెట్టుకొని అందులోకి మొత్తం తీసుకోవాలి. అంటే ఆయిల్ లేకుండా అనమాట. తీసి ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ చేయాలి. చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 ఇంచుల వరకు అల్లానికి 2 ఇంతలు బెల్లం, మనం నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇలా బరకగా నలిగిన తర్వాత మనం ముందుగా తీసిన ఆయిల్ ఉంది కదండి, అది కూడా వేసుకొని ఒకసారి మిక్సీ జార్లోని మళ్ళీ తిప్పుకోవాలి. అప్పుడు రెడీ అవుతుందండి ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. అల్లం ముక్కలు అవి వేపాల్సిన పని లేదు. ఓన్లీ పోపు వేపుకుంటే సరిపోతుంది. పోపుకు మాత్రం కరెక్ట్గా మీకు ఏది చాలకపోయినా లాస్ట్లో కొంచెం అల్లం సరిపోతే అల్లం, బెల్లం సరిపోతే బెల్లం, చింతపండు సరిపోతే చింతపండు, లేదా ఎండుమిరపకాయలు చాలకపోతే కారం 2 వేయించుకొని కలుపుకొని ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరన్నా సరే చాలా సులువుగా చేయొచ్చు. ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి కొంచెం 4-5 రోజుల వరకు బయట నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ.